Hi, hello, namaste, khushamdeed, salam alaikum, sat sri akal, wanakam and welcome to the most entertaining and exciting dance show, Maha Mas. Yes, come Malla. NTR, Eda, Krishna, Shavanmavu, Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh. ఇంకా ఎంతో మంది యంగ్ హీరోస్ అండ్ కమెడియన్స్ వీళ్ళందరినీ ఇమిటేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి విచ్చేసిన మన పార్టిసిపెంట్స్ వాళ్ళు చేయబోయే ఈ మహా వినోద సంగ్రామమే మహా మాస్. So, are you ready? మహా మాస్ లో ఫస్ట్ జడ్జ్ ద చార్మింగ్, హ్యాండ్సమ్, కూల్, ఎవర్గ్రీన్ జయబేరి సంస్థల అధినేత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా మురళీ మోహన్ గారు. ఈటీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు మొట్టమొదటిసారి. ఈ అనుభవాన్ని ఇచ్చిన ఈటీవీ సంస్థ వారికి నా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ మహా మాస్ అనే ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసి మీరందరూ కూడా అభినందిస్తారని ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Please have your seat. మహా మాస్ లో నెక్స్ట్ జడ్జ్ ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు అనే అర్థాన్ని మార్చేసి ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అనే కొత్త రూల్స్ ని సెట్ చేసిన ద డాన్సింగ్ సెన్సేషన్ అభినేశ్రీ. వెల్కమ్ టు అవర్ షో అభినేశ్రీ గారు. హలో అండి. మరి మీరు మా షోకి వచ్చి ఎలా ఫీల్ అవుతుంది? ఫస్ట్ టైం జడ్జిగా వస్తున్నాను ఇలాంటి షోకి. డ్యాన్స్ షోకి వచ్చి ప్లస్ పెద్ద ఆర్టిస్ట్ మురళీమోహన్ గారు పక్కన కూర్చుని జడ్జ్మెంట్ చేసే ఇది చాలా చాలా లక్కీగా దొరికింది ఈటీవీ ద్వారా. ప్లస్ చాలామంది టాలెంట్ అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. సో అది జడ్జ్మెంట్ అనేది చాలా చాలా ఫస్ట్ టైం అనేది ఇట్స్ సో ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ టేకింగ్ దిస్ సీట్. థ్యాంక్స్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఇప్పుడు మన మహా మాస్ లో థర్డ్ జడ్జ్ యంగ్ అండ్ చార్మింగ్ హ్యాపీ డేస్ ఫేమ్ కాల్ సెంటర్ హీరో వంశీ కృష్ణ. ప్లీజ్ వెల్కమ్. మీరు మా డాన్స్ షోని జడ్జ్ చేయడానికి ఇచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీ డేస్లో చేశారు కాబట్టి మాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ సార్? వండర్ఫుల్ ఫీలింగ్. ఇది కాస్త టెన్షన్గా ఉంది యాక్చువల్గా. ఎందుకంటే నేను ఓన్లీ 2 ఫిల్మ్స్ వాళ్ళు ఇప్పటివరకు, కానీ నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చారు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ నా భుజాల మీద ఉంచారు. అండ్ లెజెండరీ మురళీమోహన్ గారి పక్కన ఉండటం ఒక పెద్ద అదృష్టం. కానీ కొంచెం టెన్షన్ తగ్గుతోంది, ఎందుకంటే డాన్సర్ అభినేశ్రీ గారు ఉన్నారు కాబట్టి మా వర్క్ చాలా వరకు ఆవిడతో షేర్ చేసుకోవచ్చు. ఇమిటేషన్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎన్నో సీరియల్స్ ద్వారా మీకు పరిచయమైన శ్రీరాజ్, నేహ ఇప్పుడు వస్తున్నారు. వెల్కమ్ దెమ్. మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వేడుది ఒంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా. నీ పెదవి ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా.
కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చి జో కొట్టనా మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా శ్రీరాజ్ అండ్ నేహా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ చాలా బాగా చేశారు. మీరెలా అనుకుంటారు? శ్రీరాజ్ గారు, సార్. నేహా బాగా చేశారమ్మా, ఇద్దరు కూడా థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. వెరీ వెరీ యాక్టివ్, చాలా బాగుంది, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఇవాళ రోజున ఈ మహా మాస్ అనే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రదేశంలో చాలామంది ఆర్టిస్టులు మన హీరోలకి హీరోయిన్లకి అలాగే కమెడియన్స్కి వీళ్ళందరినీ ఇమిటేట్ చేస్తూ వాళ్ళనే స్వయంగా మన ఊరు వచ్చి మన స్టేజ్ మీద చేశారా అనేటువంటి అనుభూతి కలిగే రీతిలో చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. అలాంటి ఆర్టిస్టులందరినీ కూడా ఈ రోజున ఈటీవీ వారు మహా మాస్ అనే ఈ కార్యక్రమంలో వాళ్ళందరికీ పెట్టి ఒక కాంపిటీషన్ పెట్టారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మీ ఇద్దరు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే మీరిద్దరూ ఈ కార్యక్రమంలో వచ్చి ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ఎంత బ్యూటిఫుల్ బిగినింగ్ ఇచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. Thanks, ఆ ఇద్దరు కింద కూర్చొని చేసిన మూమెంట్స్ అన్ని చాలా బాగుంది. రియల్ గా మీరు చాలా బాగా చేశారు సార్. థ్యాంక్స్ అండి. ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్కి వండర్ఫుల్ బిగినింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. శ్రీరాజ్ నేహా డాన్స్ ఆహా. మహా మాస్ ప్రతి వారం ఓహో ఆహా. ఇమిటేషన్ డాన్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న నెక్స్ట్ పేర్ రమేష్ అండ్ కల్పన. ఫీల్ ద డిఫరెన్స్. రమేష్ గారు చాలా బాగుంది. యాక్చువల్లీ కొడుకు చేసిన సాంగ్ ని తండ్రి చేస్తే ఎలా ఉంటుందో కూడా ముందే చూపించేశారు. గత వారం వరకు ఈటీవీలో ఇదే టైంలో ప్రసారం అవుతున్న మేరా నామ్ జోకర్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వివరించి ఇప్పుడు మహా మాస్ అనే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దాంట్లో పార్టిసిపెంట్స్ని మీరు ఎంకరేజ్ చేయడానికి విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ టు అవర్ షో సార్. వెల్కమ్. థ్యాంక్ యూ.
చాలా బాగా చేశారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా రమేష్ గారు మా కృష్ణ గారిని అచ్చుకుద్దునట్టు దింపేశారు మీరు. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదం సార్. గెటప్లో కానీ, నడకలో కానీ, నవ్వులో కానీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. కల్పన, నువ్వు కూడా చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ వెరీ సార్. గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు చూడడానికి. దట్ ఈస్ కృష్ణ గారండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఈటీవీ అండ్ హ్యావింగ్ అ పార్ట్ ఆఫ్ ది షో అండ్ గివింగ్ దెమ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ వచ్చా మీరు కుమ్మి నవ్వు. కల్పన గారు మీరు కూడా ఇరగదీశారు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ డాన్స్. వికాస్, నిఖిత. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి, ఈ అనుభవమే నాకు తొలిసారి, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. నిన్ను చూస్తే నిన్నలేని చలనం నాలోన, కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓలలనా, ఎందుకో నా గుండెలోన ఏదో హైరానా హైరానా, ఎంతమంది ఎదుట ఉన్నా ఒంటరి నవ్వుతున్నా, ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన తెల్లానా, అందుకున్నానా మరి నాలోన ఈ నమ్మని కమ్మని కథ మొదలవున, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు. చాలా చాలా బాగా చేశారు. మెయిన్ గా మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. మీ మూమెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వికాస్ గారు. థ్యాంక్ యూ. అభి, మహా మాస్ ప్రోగ్రామ్ లో మహా డాన్స్ చేసి చూపించారు. మీకు వెల్కమ్. వెల్కమ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్, చాలా బాగా చేశారు అమ్మ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ గా చేశారు. నీ స్మైల్ మాత్రం అదిరింది. నువ్వు నవ్వకుండా ఒక్క నిమిషం ఉండగలవా? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నువ్వైతే చాలా స్మార్ట్ గా ఉన్నావయ్యా. బ్రహ్మాండంగా మంచి 6 అడుగులు అందగాడివి, హైట్ కు తగ్గ జుట్టు, మంచి ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్. తొందరలో నువ్వు వెండి తెర మీద కూడా మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవ్వుతూ ఉంటే హెల్త్ వైస్ కూడా బాగుంటుంది. సో యువర్ పాలిసీ ఇస్ వెరీ గుడ్ అండ్ ఆసమ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ కప్పులు అయితే వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. మీ స్మైల్ బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్స్ అ లాట్. యు ఆర్ సో క్యూట్, యు నో. అయ్యో అయ్యో, నాకు కూడా కాంప్లిమెంట్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచే ఈ కాంప్లిమెంట్ లేకపోతే ముందు నుంచి ఎప్పటి నుంచే ఉందా? కాదు, వీళ్ళిద్దరు ఏదో యాక్చువల్లీ ఆపర్చునిటీ దొరకలేదు చెప్పడానికి. కాదు వీళ్ళిద్దరు ఏదో అండర్స్టాండింగ్ వచ్చారు. నువ్వు నన్ను అమ్మాయి పొగిడావు. నవ్వు బాగుందని మీరు కూడా చెప్పారు సార్. అవును, మరి నన్ను పొగడలేదు కదా అమ్మాయి, నిన్నే పొగిడింది. సార్ చెప్పేటప్పుడు నేను చెప్పేటప్పుడు అమ్మాయి ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వలేదు. అదేంటి మీరు చెప్పేటప్పుడు మాట అయ్యో యు ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ పొగడక ఒక అమ్మాయి పొగిడింది, ఒప్పుకోరా సార్? See, every time there's a saying old is gold అంటారు కదా. సో సార్ ఎప్పటికీ హ్యాండ్సమ్ గా ఉంటారు. సార్ ఇప్పుడు చెప్పండి సార్. గోల్డ్ ఇది న్యూ గోల్డ్. That's a known factor. That's a known factor that you are a handsome. 916 గోల్డ్ ఇది. ఓకే. మహా మాస్ లో పార్టిసిపెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్న నెక్స్ట్ అందమైన జంట నందకిషోర్ అండ్ శ్వేత. ప్లీజ్ వెల్కమ్.
గుసగుసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు అద్దరగొట్టేశారు. థ్యాంక్ యూ సార్. నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చేసిందంటే ఇక్కడి నుంచి విజిలేస్ వన్స్ మోర్ అందాం అనుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత బాగా చేశారు. మురళీమోహన్ సార్, మీరు అన్నారు కదా విజిల్ వేయాలని అనిపించిందని. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మా పార్టిసిపెంట్స్ పర్ఫార్మెన్స్ చూసి మీరు డెఫినెట్గా విజిల్ వేయాలని మేము ఆశిస్తున్నామండి. డెఫినెట్గా వేస్తా. బాగోదేమో నేను వేయలేదు కానీ లేకపోతే దీనికే వేద్దాం అనుకున్నా. వేయండి సార్ వేయండి. విల్ లుక్ ఫార్వర్డ్ టు సీ యూ విజిలింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా చేశారు. పేర్ మూమెంట్ మధ్యలో చేస్తూ చేంజ్ అయ్యే బిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై డాన్స్ మాస్టర్. సో ప్లీజ్ వెల్కమ్ ద కొరియోగ్రాఫర్ ఆఫ్ ద షో, రాకేష్ మాస్టర్. మాస్టర్ గారు చాలా బాగా చేశారు. మీ ఆర్టిస్టులు ఇద్దరని కాదు, వచ్చే వాళ్ళు అందరూ చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్ టు గివ్ ద మా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీరు చాలా కష్టపడుతున్నారు మాకు తెలిసింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సో మచ్ ఆఫ్ గుడ్ డాన్స్ టు అస్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాన్స్ మాస్టర్ చాలా కష్టపడి ఆర్టిస్టులో రిహార్సల్ చేయించి అద్భుతంగా చేయిస్తారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత షో అయిన తర్వాత ఆర్టిస్టులు ఇద్దరికి పేరు వచ్చేస్తే తప్ప మాస్టర్ గురించి ఎవరు తలుచుకోరు. కానీ చక్కగా మా మాస్టర్ గారు గొప్ప, ఈ క్రెడిట్ అంతా మాస్టర్ గారికి వెళ్ళింది అని వాళ్ళు చెప్పడం వాళ్ళ సంస్కారం. మీరు మంచి నటులు నేను బాగా చేయించారు కాబట్టి దీని గురించి మీరే మాట్లాడతారు కూడా ఒకసారి. ఒక డ్యాన్స్ మాస్టర్ ఆర్టిస్ట్లో ఉన్న బాడీ లాంగ్వేజ్ దాన్ని ఫాలో చేయించడమే కొరియోగ్రాఫర్. సో ఈ సాంగ్ చేయండి మీకు బాగుంటుందని నేను పట్టుబట్టాను. తను అది ఇష్టపడి ఈరోజు జడ్జిస్ చెప్పే ప్రతి మాట నేను కనబడుతున్నాను అని మంచి సహృదయమైన మనసుతో తను చెప్పడం వాస్తవం. అలాగే అందరు ఆర్టిస్టులు బాగా కష్టపడ్డారు. గమ్మత్ ఏంటంటే ఈ 2 డేస్లో తనుంటే ఈ అమ్మాయి ఉండదు. సో వీళ్ళిద్దరూ మళ్ళీ ఈరోజు పొద్దున కలిసి ప్రాక్టీస్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు రిహార్సల్ అనమాట, ఫైనల్ రిహార్సల్. అవును సార్. అలాగే అనిల్ కానీ, అనిల్ ఉంటే ఆ అమ్మాయి ఉంటే అనిల్ ఉండరు. అనిల్కి షూటింగ్ ఉంది. అలాగే ప్రతి వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఈ ప్రాబ్లమ్స్తోనే చేశారు. చాలా బాగా చేశారు. నాకు నచ్చింది. నేను ఫస్ట్ టైం వీళ్ళతో పాటు వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాకేష్ మాస్టర్, ఇంతమంది ఆర్టిస్టులకి ఈరోజు మీరు పర్ఫామ్ చేయడానికి ఎన్నో డాన్స్ స్టెప్స్ ఇచ్చారు. సో వాళ్ళలో కూడా ఒక రామారావు గారిని, ఒక నాగేశ్వరరావు గారిని, ఒక కృష్ణ గారిని, వెంకటేష్ గారిని, ఇలా వేరే బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరోస్ అందరినీ వాళ్ళలో చూపించారు మాకు. కాకపోతే ఆ అందరి డాన్సెస్ మీరు మా కోసం చేసి చూపిస్తే విల్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్. చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక మహముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక. నెక్స్ట్ వస్తున్న సెలబ్రిటీ పేరు కితకితలో గీతా సింగ్, జూనియర్ రేలంగి కాశీబట్ల.
ఏకాశ నీ నీడను మెడలు కట్టేశా ఆశ ఏకాశ నీ నీడను మెడలు కట్టేశా చింతలో రెండు చింతలో నా చింత కాదు నీ తంతులు ఓయ్ చింతలో రెండు చింతలో నా చింత కాదు నీ తంతులు వద్దంటే కాదే ముద్దుల బాల ప్రేమ పరగణ రాసేశా వద్దంటే కాదే ముద్దుల బాల ప్రేమ పరగణ రాసేశా నిన్ను రాణిగా చేసేశా చేతులు జోడించి మొక్కేశా ఆశ ఆశ ఏకాశ నీ నీడను మెడలు కట్టేశా కోసావులే ఓయి కోతలు తాళ చూసాను లేని చేతలు కోసావులే ఓయి కోతలు తాళ చూసాను లేని చేతలు రాజు ఉన్నాడు మంత్రి ఉన్నాడు సాగవు నీ గంతులు చింతలు రాజా మంత్ర ఎవరో ఎక్కడ తాతరికిట తాంగత కథ రాజుగారి బోజు దులిపేస్తా మంత్రి గారి చర్మం ఒలిచేస్తా రాజుగారి బోజు దులిపేస్తా మంత్రి గారి చర్మం ఒలిచేస్తా కోటల పాగా వేసేస్తా గట్టిగా నీ చెయ్యి పట్టేస్తా ఆశ ఏకాశ నీ నీడను మెడలు కట్టేస్తా ఓయ్ చింతలో రెండు చింతలో నా చింత కాదు నీ తంతులు మీరు ప్రేక్షకులకి కితకితలు పెట్టేశారండి మీ డాన్స్తో. చాలా బాగా చేశారు. ఈ పర్సనాలిటీతో అంటే పర్సనాలిటీ అంటే ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? పర్సనాలిటీ ఏంటి అంటే ఏంటి అమ్మా పర్సనాలిటీ అంటే కొంచెం హెల్తీగా ఉన్నారు కదా బాబు రిస్క్ తీసుకోకు బాబు ఉత్తికి ఆరేస్తుంది ఆవిడ చూస్తేనే అర్థమైపోయింది ఉత్తికి ఆరేస్తే నా పరిస్థితి ఏం అవుతుందో. సార్ కాశీభట్ల గారు క్వశ్చన్ అండి, చెప్పండి. మీకు కాశీభట్ల గారు అని పిలిపించుకోవడం ఇష్టమా, జూనియర్ రేలంగి అని పిలిపించుకోవడం ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమే. వెరీ గుడ్ అండి. మీరు మాత్రం డిట్టో రేలంగి గారి లాగే ఉన్నారండి. మీరు చేస్తుంటే కూడా చాలా చాలా అంటే ఆయనే గుర్తొస్తున్నారు, ఆయన వచ్చి అందుకే కదా డూప్స్ ప్రోగ్రామ్ పిలిచారు. నాకు ఇక్కడ ఇచ్చిన పేరులో కాశీభట్ల గారు గీతా సింగ్ అన్నారు. గీతా సింగ్ తెలుసు కానీ ఈ కాశీభట్ల గారు ఎవరో మనకు తెలియదే అనుకున్నా. ముందు వచ్చి చూసిన తర్వాత ఈయనేంటి జూనియర్ రేలంగి గారు కదా, ఈయన వచ్చారేంటి అనుకున్నా. ఓహో ఈయన అసలు పేరు కాశీభట్ల గారు అనేది ఇప్పుడే తెలుస్తుంది నాకు. మాకందరికీ కూడా జూనియర్ రేలంగి గారు కానీ ఆయన మాకు పరిచయం. మా ఊరు వారు, మా ఏలూరు నుంచి వచ్చిన ఆయన చాలా మంచి ఆర్టిస్టు, అద్భుతంగా చేశారు. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, త్రోఅవుట్ బాగా చేశారు. ఇక గీతా సింగ్ అయితే చెప్పక్కర్లేదు. పక్కన నిల్చోడానికి ఎంత భయంగా ఉంది నీకు? భయం వేస్తుందండి ఇక్కడ మొత్తం షేకింగ్. తనతో నియర్లీ 15 to 20 days నేను వర్క్ చేస్తాను, నాకు తెలిసి ఇంకా పూర్తిగా. ఇంకా చాలా చాలా మంచి అమ్మాయి. అసలు షూటింగ్ స్పాట్ వెళ్ళిన ఒక ఫస్ట్ డే సెకండ్ డేసే పరిచయం లేదు సార్. దాని తర్వాత పరిచయం అయిన తర్వాత రోజు షూటింగ్ ఫినిష్ అయ్యే వరకు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మేము ఇద్దరు కలిసి కూర్చొని ఉండేవాళ్ళం. సో ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుండింది సార్. మీది చాలా బాగుంది సార్. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మా అందరికీ కూడా మీ పెర్ఫార్మెన్స్ చూడటం. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఇద్దరు కలిసి ఆ మాయాబజార్లో అహనా పెళ్ళంట మీరు చేస్తే నేను చూడాలని నాకు చాలా డెఫినెట్గా సార్, డెఫినెట్గా చేస్తాను. తప్పకుండా ఈసారి ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ వస్తున్న బ్యూటిఫుల్ పేర్ శ్రీనిధి అండ్ ధనుష్. సో లెట్స్ వెల్కమ్ దెం. హే సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎదలో ఊయలా. హే చందమామ రాయిలా ఇక జంకేలా వేయాలి నాకే సంకెలా.
సత్యభామ రాయిలా ఇక చింతేలా నీ బాయ్ ఫ్రెండ్ నేనేగా तू ही मेरा दिल मेरा मन ओ जाने मन तू ही जीवन मेरे दिल की धड़कन ప్రతి నిమిషం నీ వశం ఇదే సందేశం ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం హిందీలో షేరే గాని మన తెలుగులో కవితవని ఏదైనా ఒకటే బాని సయ్యాటకి సిద్ధమని హే చందమామ రాయిలా ఇక చంకేలా వేయాలి నాకే సంకెలా హే సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎదలో ఊయలా ధనుష్ అండ్ శ్రీనిధి గారు. కంగ్రాచులేషన్స్. చాలా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసి మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రైట్? సో ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. గ్రేట్. థ్యాంక్ యూ. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నాతో చెప్పనే లేదు అసలు. నాకు కూడా తెలియకుండా ఫాస్ట్ అమ్మాయి చేసుకుందా? అమ్మాయి నన్ను చేసేసుకుంది. అమ్మాయి నిన్ను చేసుకుంది, నువ్వు చేసుకోవాలి అమ్మాయిని. చేసుకున్నాను సార్ నేను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో బాగా మచ్. చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ అని. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారనే సంగతి మాకు తెలియదు. అవును సార్. చేసిన తర్వాత తెలిసింది మీరిద్దరు భార్య భర్తలని. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాలి మీకు, ఎందుకంటే నాకు వెంకటేష్ గారు చాలా ఇష్టం. సో ఆయన్ని కాసేపు గుర్తు చేశారు. వెరీ హ్యాపీ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ శ్రీనిధి. థ్యాంక్ యూ. రొమాంటిక్ పేర్స్ మధ్యలో ఒక రివల్యూషనరీ ఎఫెక్ట్. ప్లీజ్ వెల్కమ్ గిరి. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటె నీయలో, మరి పెన్నిధి జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. అన్నలు అన్నాలే నీయలో, మరి వెన్నెల కోనాలే నీయలో.
వెన్నెల కోనాలెన్నీయలో మరి వెలుగు రవ్వాలెన్నీయలో తూర్పు దిక్కు నెన్నీయలో మరి సూర్యుడు పొడిసిందెన్నీయలో ప్రజల కొరకు ఎన్నీయలో మన అన్నలు నిలిచారెన్నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో గిరి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. గిరి సార్ చాలా బాగా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ చాలా బాగా చేసావు. మా నారాయణమూర్తిని గుర్తించావు. ఎందుకంటే నారాయణమూర్తిని తెలుగు సినిమా రంగంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మంచి నటుడు అతను. మంచి మనిషి కూడా సార్. ఏమిటంటే ఒక చైతన్యం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని, ముఖ్యంగా అణగారిన జనానికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే తలంపుతోటి సినిమాను విప్లవ సినిమాలు తీశాడు, విప్లవ గీతాలని ఆలపించాడు తప్ప ఏ రోజున కూడా ఎంత లాభం వస్తుంది సినిమా తీస్తే దాని డబ్బుల కోసం ఎప్పుడు ఆలోచించని మహానటుడు అతను. తను బాగా సంపాదించిన రోజులు ఆ డబ్బునన్నింటినీ కూడా కాలేజీలు కట్టడానికి, వైద్యశాల కట్టడానికి వినియోగించాడు తప్ప సొంతానికి పెట్టుకోలే. ఈరోజు కూడా ఆటోలో వెళ్ళటమో లేకపోతే మెడలో బ్యాగ్ వేసుకొని నడిచి వెళ్ళటమో చేస్తాడు తప్ప ఈ రోజుకు సొంత ఇల్లు కానీ, సొంత ఆఫీస్ కానీ, సొంత కారు కానీ, చివరికి సొంత భార్య కూడా లేదు. అలా చాలా ఒక కమిట్మెంట్తో ఉన్న ఆర్టిస్టు. ఆ ఆర్టిస్ట్ని చాలా చక్కగా ఇమిటేట్ చేసావు, చాలా బాగా చేసావు. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మహా స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వస్తున్న సెలబ్రిటీ పేర్. ప్లీజ్ వెల్కమ్ అనిల్ అండ్ భవానీ. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. చిలక జందన పట్టు జీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. మోజు పిట్ట కన్నే కొట్టు, మోజు తీరా ముద్దే పెట్టు, చెమ్మ చక్క ఆడాడిస్తాలే. దేదే చుమ్మ బెంగాలీ బొమ్మ ఏకంగా అలాడిస్తాలే. అయితే ఎక్కు మరి పందిరి మంచం, తీరుస్తానులే తిమ్మిరి కొంచెం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, తీరుస్తానులే తిమ్మిరి కొంచెం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అనిల్ గారు, భవానీ గారు చాలా బాగా చేశారమ్మా. చాలా బ్యూటిఫుల్ గా, ఏదో రెగ్యులర్ గా ఉండే ప్రొఫెషనల్ ఆర్టిస్టులు చేసినంత బాగా చేశారు ఇద్దరు కూడా. చాలా బాగుంది. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. మీ ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మూమెంట్ బాగుంది. నిన్ను చూస్తే మహానటి సౌందర్య గుర్తొస్తుంది నాకు.
సౌందర్య కొంచెం లావు అయితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొద్దిగా లావుగా ఉన్నా కూడా మూమెంట్లో మాత్రం ఎక్కడ తెలియకుండా అదరగొట్టేసావు. మీరు ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. మామూలుగా ఇంతకుముందు మిమ్మల్ని ఆ అంటే అమలాపురం సాంగ్లో చూసినప్పుడు కొంచెం హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే కాంట్రాస్ట్ అండి కంప్లీట్గా. మొత్తం స్లిమ్ అండ్ ట్రిమ్. హెల్తీగా లేరనా ఏంటి మీ షీ ఈజ్ హెల్తీ బట్ స్లిమ్ అండ్ ట్రిమ్ హెల్తీ. ఆ మధ్యన సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆనందంలో కొంచెం ముద్ద ఎక్కువ తినేసి లావు అయింది. వాళ్ళ అమ్మగారు నువ్వు లావు అయితే లాభం లేదు, డాన్సర్ లావు అవ్వకూడదు అని చెప్పి కంట్రోల్ చేసి 15 కేజీలు తగ్గించేసింది. 15 కేజీలు. సో ఇప్పుడు మళ్ళీ రెట్టించిన ఉత్సాహం చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఈరోజు ఒక వండర్ఫుల్ బిగినింగ్ ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా చాలా థ్యాంక్స్. అవునా లేఖ్య, ఈ మహా మా స్పెషల్ ఎపిసోడ్లో ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చి పార్టిసిపెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ వస్తున్న సెలబ్రిటీ పేరు ఎవరు? Well, that's a surprise. Is it? ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 పూటని పైటల దాచేసుకోని తొలి పొంగుల నా పాట ఈ పూటని పైటల దాచేసుకోని తొలి పొంగుల నా ఊపిరాడాలి నా ఊపిరాడాలి నీవింత కవింతకే కాగిపోవాలి ఆరేసుకోపోయి పారేసుకున్నాను అరే 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 వెళ్ళింది కొండగాలి నాకు ఉడికెత్తిపోతోంది హరి 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 వంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు నేరేగిపోవాలి నేరేగిపోవాలి చలదేగి ఊహల్లోకి రావాలి ఆ పాటకు బాటగా నిన్ను చేరుకోవాలి ఆరేసుకోపోయి పారేసుకున్నాను అరే 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 వెళ్ళింది కొండగాలి నువ్వు కంట చూపు చూస్తే చలి 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 ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి
నాకు ఉడికెచ్చిపోతోంది హరి 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 వన్స్ మోర్ అభినయ్ కృష్ణ. బాబు ఈ ప్రోగ్రామ్కి మీరిద్దరూ సరిపోతారేమో, అనవసరంగా అందరినీ పిలిచినట్టున్నారు. ఒక్క పాటలో ఇంతమంది హీరోస్ని ఇమిటేట్ చేయటం అంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలేఖ్య, నువ్వు కూడా జయప్రద ఆ పాట చేసే రోజుల్లో ఏ పర్సనాలిటీతో ఆ పర్సనాలిటీలో ఉండి చక్కగా జయప్రదని గుర్తు చేసావు. చాలా బాగా చేసావమ్మా, చాలా యాక్టివ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. ఈ పాట రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు, మీకు తెలుసు కదా. ఈ పాట రాయడానికి వేటూరు సుందరమూర్తి గారు చాలాసార్లు వచ్చి ఏదో రకరకాల పల్లవులు ఇచ్చారు. ఇస్తే రాఘవేంద్రరావు గారు అన్నారంటే, ఏమండి చాలా సింపుల్గా ఉండాలి, ఇలా కాదండి ఏదో ఆరేసుకోపోయి పారేసుకున్నా అన్నట్టుగా ఉండాలండి అని అంట. అదే పల్లవి అండి, ఈ పల్లవి మీద 5 నిమిషాల్లో ఇస్తానని 5 నిమిషాలు రాసి తెచ్చి ఇచ్చారు. ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. అభినయ్ శ్రీ గారు, హౌ యు ఫీల్ అబౌట్ దిస్ డాన్స్? యు ఆర్ లుకింగ్ వెరీ క్యూట్, యా యు నో. అయ్య బాబోయ్, బ్రదర్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఇద్దరు కూడా కుమ్మేశారు. నాకు ఇక్కడ నుండి మాట్లాడబుద్ధి కావట్లేదు, అక్కడికి వచ్చి అభినందించాలనుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ బ్రదర్, వండర్ఫుల్. కుమ్మేశావు, కుమ్మేశావు. థ్యాంక్ యూ ఇక్కడ సార్. మేము కూడా ఉన్నాం. ఒక్కొక్క పెర్ఫార్మర్ వచ్చి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయడమే చాలా కష్టం అనుకుంటుంటే, ఒకే పెర్ఫార్మెన్స్లో ఎంతమంది 4-5 కాదు చాలా ఎక్కువ అనుకుంటా, నేను కౌంట్ చేయలేకపోయాను కూడా. ఒక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను. నేను మిమిక్రీ, డాన్స్ ఇమిటేషన్ అలాంటివి చేస్తుంటాను. కానీ ఐ హావ్ నెవర్ సీన్ ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడా కూడా ఏ ఆర్టిస్ట్ కూడా మురళీమోహన్ గారి డాన్స్ని కానీ ఆయన వాయిస్ని కానీ ఇమిటేట్ చేయడం నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఐ నెవర్ యాక్ట్ అండి, ఐ బిహేవ్ లైక్ ఏ క్యారెక్టర్. వండర్ఫుల్, వండర్ఫుల్. Before closing this show, we request Abhinay Sri Garu to dance on Ah Ante. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, అంటే ఎత్తు పొలం, యాలమేసి వాలుతారు కుర్రాకుల్లో. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పైటదారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా, పెంచి పిడేలు ఆగునా. హే ఓరిప్ప యారిప్ప యాలి దేవుడో, ఓరకట్టి సూపుతోని సంపుతుంటాడు. ఓరిప్ప యారిప్ప యాలి దేవుడో, గాలితోని కాలమేసి లాగుతుంటాడు. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. గాజువాక చేరినాక మోజుపట్ట కుర్రమూక నన్ను అంటకాకి చంపినారు రో. ఊరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపిలోకి దింపకుంటరా. రాజనిమ్మ పండులప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో. చిత్రాంగి మేడలో చీకట్ల వాడలో చీరంచు తాకి చూడరో. హే అంటే అంటే అమలాపురం,
తీసిండు అల్లవారి పిల్లగాడ అల్లుకోర సంతగాడ సొంతమైన మామ వంట మందుకో రేణిగుంట రాణి వంట బిట్రగుంట బేబీ వంట నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపుకో ఒట్టిలోన సెట్టు పుట్టెరో ఎన్నడో ఒట్టి పూసి తేలు పుట్టెరో నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అంబోరం బాజి పెట్టరో అంటే 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 అమలాపురం అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జన ఊ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఏ అంటే ఎత్తు పల్లం యాలమేస్తే వాలుతారు కుర్రా పిల్ల పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరో యానాము చేరినా ఈనాము మారునా పెంచి పిడేలు ఆగునా హే ఓరి కయారి దేవుడో ఓరకట్టి సూపుతోనే సంపుతుంటాడు ఓరి కయారి దేవుడో కాలితోనే కాల వేసి లాగుతుంటాడు వేసి లాగుతారు ఆంధ్ర జనం గ్రేట్ 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 అద్భుతంగా ఉంది ఈ ఎపిసోడ్ మీరు అందరూ కూడా ఆనందించారు అనుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఆంధ్రదేశంలో దాన్ని ఒక బతుకు తెరువుగా ఎంచుకొని చాలా సెంటర్స్లో అద్భుతమైన కొన్ని వేల కార్యక్రమాలు నిర్వహించిన ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాలు మీకు ఇవ్వబోతున్నారు. మనందరూ కూడా వాళ్ళు చాలా గొప్ప టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు. మనకు తెలియక వాళ్ళందరినీ డూపులు అంటాం కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా ఇమిటేషన్ ఆర్టిస్టులు. ఇక నుంచి వాళ్ళని ఎప్పుడు కూడా డూపులు అని పిలవకండి, ఇమిటేషన్ ఆర్టిస్టు అని పిలవండి వాళ్ళందరినీ. ఆ ఆర్టిస్టు వాళ్ళు ఎవరినైతే ఇమిటేట్ చేస్తున్నారో ఆ ఆర్టిస్టులని చక్కగా వాళ్ళ నడక దగ్గర నుంచి, వాళ్ళ హావభావాల దగ్గర నుంచి, వాళ్ళ ఫిజికల్ మూమెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళలో జీర్ణించుకొని అది తను ఆ ఆర్టిస్ట్ని అని వాళ్ళు ఫీల్ అవుతూ చేసేటటువంటి అద్భుతమైన విన్యాసాలు అవన్నీ కూడా మీరు చూసి మీరు ఆనందించాలని, మీ ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని, మీ ఆశీస్సులతో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ జీవనోపాధి గడవాలని, వాళ్ళు ఇంకా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మీ ఆశీస్సులు వాళ్ళందరికీ ఇవ్వమని కోరుకుంటున్నాను. దాంట్లో పాల్గొన్న వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్గా చేశారు. అందరికీ కూడా బెస్ట్ విషెస్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అందరూ కొన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇది సక్సెస్ఫుల్ షోవా లేదా అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫస్ట్ షోలోనే మేము అందరూ ప్రూవ్ చేసుకున్నాం దిస్ ఈస్ ద సక్సెస్ఫుల్ షో. చాలా హ్యాపీగా ప్రౌడ్ఫుల్గా ఫీల్ చేస్తున్నాం. సో ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్న ఈటీవీ వారికి నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఆదరించి సక్సెస్ చేయండి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును అందించండి. థ్యాంక్ యూ.